తీర్పు దినము. మనము పరిశుద్ధ గ్రంథమందు చదువు ఆ మహాదినము సమీపించుచున్నది. నేనును ప్రభువు యొక్క చాలామంది సేవకులను ఆ దినము కొరకు ఆశతో ఎదురుచూచుచున్నాము. వారు ఆ దినమున ప్రభువుతో మేఘముల మీద కొనిపోబడుదురు. వారి అక్షయమైన శరీరము మహిమగల శరీరముగా మార్చబడును. వారు తమ రాజును వెంబడించి శాశ్వత కాలము ఆయనతో కూడా పాలన చేయుదురు. ఆ దినముల తరువాత 1000 సంవత్సరములు ప్రభువు భూమి మీద పాలన చేయును. ఆయన రాజసింహాసనము ఆయన సిలువ వేయబడిన ఆ స్థలమందే అమర్చబడను. ఈ 1000 సంవత్సరముల పాలనలో సాతానును అతని అనుచరులను అగాధములో బంధింపబడుదురు. పిమ్మట అపవాది కొంతకాలము విడిచిపెట్టబడును. తరువాత యేసుక్రీస్తును తృణీకరించిన వారికి తీర్పు జరుగును. తీర్పు తరువాత వారు తమ తమ నాయకుడైన సాతానుతో పాటు నరకములోనికి నెట్టివేయబడుదురు. అక్కడ ఏడ్చును, పండ్లు కొరుకుటయును ఉండును. గొప్ప యుద్ధం, ప్రవచన నెరవేర్పు. పరిశుద్ధ గ్రంథమందలి ప్రవచనములు ఇప్పుడు నెరవేరుతున్నవి. రాజ్యమునకు విరోధముగా రాజ్యము, జనములకు విరోధముగా జనము లేచునని ప్రభువు చెప్పెను గదా. మనుష్యులు తమ విద్యను జ్ఞానమును బట్టి అతిశయించుచు దేవుడు లేడని వాదించుచున్నారు. కానీ ఇప్పుడు ఆ జ్ఞానమును బట్టి ఎంతో ప్రాణ నష్టము జరుగుచున్నది. యుగాంతము సమీపించుచున్నది. ప్రభువు గొప్ప రాకడ ఆసన్నము కానయ్యున్నది. ఆ అంత్యదినమున బూర ఊదుటకు ఒక ప్రధాన దూత పరలోక ద్వారము యొద్ద నిలువబడి ఉన్నాడు. ప్రభువు ఆజ్ఞాపింపగానే అతడు తన చేతిలోని బూర ఊదును. అయ్యా, ఎంత పరితాపము! ఆ దినము త్వరలో ఆసన్నము కానయ్యుండినను ప్రజలు సిద్ధపడుటలేదు. ప్రభువు తాను మనుషుల ఎడల చూపు కనికరమును బట్టి తన రాకడను అనుదినము ఆలస్యము చేయుచు ప్రజలు ఆయత్త పడవలనని అవకాశమిచ్చుచున్నాడు. అయినను అది ఎక్కువ కాలం ఆలస్యం చేయబడదు. ఆయన దినము త్వరలో వచ్చును. కాబట్టి మెలకువగా ఉండుడి.